హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను బేరియాట్రిక్ సర్జరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్. ఎవరిలో చేస్తామంటే బేరియాట్రిక్ సర్జరీ ఎవరైతే ఓవర్ వెయిట్గా ఉన్నా లేకపోతే ఒబీస్గా ఉన్నా చేస్తాము. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. అది ఎక్కువగా ఉన్న వాళ్ళలో యూజువల్గా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేది చేస్తారు. యూజువల్గా సర్జన్ ఏం చేస్తారంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని మాడిఫై చేసి వెయిట్ లాస్ వచ్చేటట్టు చేస్తారు. సో డైజెస్టివ్ సిస్టమ్ని మాడిఫై చేయడం వల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గించవచ్చు. ప్లస్ ఆ పేషెంట్ న్యూట్రియంట్ మాల్ అబ్సార్ప్షన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో దానికి బేరియాట్రిక్ సర్జరీ హెల్ప్ చేస్తుంది అనమాట, వెయిట్ లాస్ అయ్యేటట్టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 35 years ఓల్డ్ ఉమెన్, లేకపోతే ఎవరైనా ఒక 35 years ఏజ్డ్ ఒక లేడీని తీసుకుందాం. బాడీ మాస్ ఇండెక్స్ 40 ఉంది. సో సివియర్ ఒబిసిటీలోకి వస్తారు వాళ్ళు. ఎప్పుడైతే సివియర్ ఒబిసిటీ ఉందో వాళ్ళకి ఇంకా డైట్ ఎక్సర్సైజ్ చేసినా సరే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వట్లేదు. అప్పుడు ఒక హెల్త్ కేర్ టీమ్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే సజెస్ట్ చేశారు బేరియాట్రిక్ సర్జరీకి. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఓవరాల్ హెల్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సర్జరీ అప్పుడు సర్జన్ ఏం చేస్తారంటే స్టమక్ సైజ్ని తగ్గిస్తారు. ఆ పోర్షన్ ఆఫ్ ద స్టమక్ని రిమూవ్ చేసి ఒక స్మాల్ పౌచ్ కింద కన్వర్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుద్దంటే స్టమక్ సైజ్ తగ్గి మనం తినే ఆహారం ఎక్కువ తినము. ప్లస్ తిన్న తర్వాత చాలా తొందరగా ఫుల్ అయిపోతుంది అనమాట స్టమక్. సో ఫుడ్ ఇంటేక్ తగ్గి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఈ బేరియాట్రిక్ సర్జరీ హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దీనికి ఇంకా పాజిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ స్లీప్ యాప్నియాకి హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్, బీపీని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ రాకుండా కాపాడుతుంది. అండ్ హెల్దియర్ లైఫ్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. కానీ దీంతోపాటు కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి. ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెయిట్ రీగెయిన్ చేయొచ్చు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ రావచ్చు. లేకపోతే సమ్ అదర్ మెడికల్ కండిషన్స్ ఉంటే అవి కొన్ని వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సర్జన్ ఇవన్నీ చూసుకుంటూ చేస్తారనమాట. సో ఒక సర్జన్ ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఆ పేషెంట్ కంపాటబుల్ టు బేరియాట్రిక్ సర్జరీయా, ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేది డిస్కస్ చేస్తారు. మెడికల్ స్టూడెంట్స్ అయితే రిస్క్ అండ్ బెనిఫిట్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, ఏ పేషెంట్స్ అయితే ఎలిజిబుల్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ, బిఫోర్ సర్జరీ వాట్ షుడ్ యూ కన్సిడర్ అనేది చదువుకుంటే మంచిది.